Hey guys, welcome back to my YouTube channel Samyus Mix Magic. Hope you all are doing great. సో మీకు thumbnail చూస్తే అర్థమైపోయే ఉంటుంది ఇది వశిష్ట బర్త్డే రిలేటెడ్ వ్లాగ్ అని చెప్పేసి. సో నేను ఇదొక మెమరీ లాగా ఉంచుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ నుండి అసలు వర్క్స్ ఎప్పటి నుండి అయితే స్టార్ట్ చేశామో అప్పటి నుండి నేను కొంచెం కొంచెం వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా మెమరబుల్గా ఉంటుంది అని అనుకుంటున్నా, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో ఫస్ట్ నుండి ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఒక ఫంక్షన్ ఉంది అంటే షాపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మేము అంటే నేను, అక్క, బావ అండ్ వశిష్ట మేమందరం కలిసి వనస్థలిపురంలో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మనకు చాలా ట్రెడిషనల్ వేర్ కావాలి కాబట్టి మాంగళ్య మాకు బాగా నచ్చుతుంది ఇట్లాంటి ట్రెడిషనల్ వేర్, ఎథ్నిక్ వేర్కి, కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాం. కొంచెంసేపు షాపింగ్ చేయగానే మనకు ఆకలి అవుతుంది కాబట్టి అక్కడ ఏదో జ్యూస్ తాగుతున్నాం అనమాట. ఇక్కడ కొంచెం స్టిల్ ఇస్తున్నట్లా. బయట వ్లాగ్ ఎట్లా షూట్ చేస్తారో అందరు నాకు అర్థమే కాదు. నేనైతే ఇంకా 1.5 year అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి, నాకు ఇంకా మొహమాటమే. అండ్ ఇదే అనమాట మాంగళ్య షాపింగ్ మాల్. ఎవరైనా వెళ్ళాలి, ఎథ్నిక్ వేర్ మంచిగా కావాలి, ట్రెడిషనల్ వేర్ అండర్ బడ్జెట్ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మాంగళ్యకి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు మాంగళ్యాలో దొరకలేదనమాట. అందరిది అయిపోయింది షాపింగ్, బట్ నాకు దొరకలేదు. నేను మళ్ళీ కేఎల్ఎంకి వచ్చా. కేఎల్ఎం దిల్సుఖ్ నగర్ కేఎల్ఎం అనమాట. నాకు కేఎల్ఎం ఫస్ట్ నుండి నాకు కొంచెం డ్రెస్సెస్ మంచిగా అనిపిస్తాయి, అండర్ బడ్జెట్ అనిపిస్తుంది అండ్ ఈజీగా దొరుకుతాయి అనమాట. నేను అనుకున్నది నా మైండ్లో ఉన్నది అట్లా దొరికిపోతుంది. సో నేను ఇదైతే ట్రయల్ చేశాను, నచ్చింది, ఇంటికి కూడా తెచ్చేసుకున్నా. హియర్ కమ్స్ అంటే ఇంకా కొంచెం షాపింగ్ బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట. సో ఇది నెక్స్ట్ డే నేను, అమ్మ ఇంకా కొన్ని శారీస్ కొనడానికి అని చెప్పి, ఇది లోకల్ స్టోర్ అనమాట. మా ఇంటి దగ్గరే ఉన్న ఒక చిన్న షాప్ అంటే శారీస్ షాప్. నార్మల్గా మన లోకల్లో ఇంటి దగ్గర షాప్స్ ఉంటాయి కదా, అట్లా ఇక్కడ అమ్మ కొన్ని శారీస్ చూస్తుంది. ఇంకా షాపింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. వశిష్టకి ఇంకొక డ్రెస్ కొనడానికి మళ్ళీ ఇంకొక షాపింగ్ అనమాట. అండ్ మొత్తం షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హియర్ కమ్స్ అవర్ మెయిన్ డే. ఇది వచ్చేసి 14th April 2025. ఆ రోజు వశిష్ట 3rd బర్త్డే అనమాట. సో 3rd బర్త్డే మేము ఇట్లా చేసాము. మా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది, అంటే నేను రీల్స్ చేసే స్పాట్ అనమాట ఇది. ఇక్కడే టెంట్ వేసి నార్మల్గా వెనకాల స్టేజ్ డెకరేషన్ చేయించేసి కేక్ అనేది కట్ చేయించినాం. అట్లనే మా రిలేటివ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసాము. అంటే యాక్చువల్లీ వర్షుది మేము ఫస్ట్ బర్త్డే చేయలేదు. ఫస్ట్ బర్త్డే చేయకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సెకండ్ బర్త్డే అయితే చేయొద్దు ఇన్ ద సెన్స్ ఇంట్లో చిన్నగా చేసుకుంటాం కాబట్టి పెద్దవి సెలబ్రేట్ చేయాలి అంటే 135 మా ఇంట్లో అట్లా పాటిస్తామన్నమాట. సో సెకండ్ బర్త్డే మిస్ అయిపోయింది. ఫస్ట్ బర్త్డే అయితే చేయలేదు కాబట్టి థర్డ్ బర్త్డే కొంచెం ఇట్లా చేద్దామని అనుకున్నాం. ఇది కూడా మరీ అంత గ్రాండ్ ఏం కాదు కానీ ఓకే, ఒక లిమిటెడ్ పీపుల్, మా ఓన్ పీపుల్ వాళ్ళతో కలిసి మేము అట్లా చేసుకున్నాం అనమాట. సో ఇదైతే కేక్ కటింగ్ మూమెంట్. యాక్చువల్లీ కేక్ కటింగ్ ఇదంతా అసలు వర్ష నుండి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వర్ష చాలా పెద్దోడు అయిపోతుండే అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా కానీ సరే వశిష్టకి, నాకు, మా ఇంట్లో వాళ్ళకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుంది అనమాట. ఇంతవరకు మా అందరి ప్రయారిటీస్ వేరు. అంటే ఇప్పటి వరకు మాకు ఎట్లుంటుంది, వశిష్ట పుట్టక ముందు వరకు మా ప్రయారిటీస్ వేరు ఉంటాయి అనమాట. అంటే నాకు ఎక్కువ అమ్మ ఇష్టం, లేదా ఎక్కువ నాన్న ఇష్టం, ఎక్కువ అక్క ఇష్టం, అట్లా చెప్పుకుంటుండే వాళ్ళం. ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్ష పుట్టగానే అందరి ప్రయారిటీ ఒక్కటే, వశిష్ట ఈజ్ ఎవ్రీ వన్స్ ప్రయారిటీ. అంటే చిన్నప్పటి నుండి వాడు ఎవ్రీడే నాతోనే ఉంటాడు, అంటే మా ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి మాకు చాలా అంటే చాలా పెద్ద బాండ్ ఉంటుంది. అసలు అది నేను మాటల్లో ఎక్స్ప్రెస్ కూడా చేయలేను, అంత పిచ్చి అనమాట వర్ష అంటే మా అందరికీ. చిన్నపిల్లలు అంటే అందరికి అట్లే ఉంటుంది. కాకపోతే మాకేంటంటే అందరికీ అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వేరే ఇంటికి వెళ్తారు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటే కొంచెం బాండ్ అనేది తక్కువ ఉంటుంది. బట్ మా కోసం ఏంటంటే అక్క వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి ఎట్లా అంటే ఇంకా వర్షు నేను 24 hours కలిసే ఉంటాం. అంటే 24 hours కాదు, అదే పడుకున్నప్పుడు కాకుండా మిగతా టైం అంతా కలిసే ఉంటాం. అసలు నేను ఆ ఫీలింగ్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట. ఈ వీడియో వాడు ఫ్యూచర్లో చూసుకుంటే వాడు కూడా చాలా ఎగ్జైట్ అయిపోతాడు, లేకపోతే వాడే క్రింజ్లా ఫీల్ అవుతాడేమో, ఏంది నేను ఈమెతో ఉన్నానా అంతసేపు అని అనుకుంటాడేమో. బట్ స్టిల్ వర్షు ఈజ్ లవ్ అనమాట. అది అసలు అన్కండిషనల్, అన్ఎక్స్ప్రెసబుల్, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ దట్. సో ఈ సోదంతా చెప్తున్నాను ఏం ఫీల్ కాకండి, కొంచెం మనం ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మనసులో మాటలు అట్లా వచ్చేస్తాయి అనమాట. ఇదైతే కేక్ కటింగ్ సినారియో.
ఇక్కడ అక్క, వర్షు అండ్ బావ ముగ్గురు సేమ్ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని అనుకున్నారు. కాబట్టి వశిష్ఠ అండ్ బావ సేమ్ కలర్ కాస్ట్యూమ్ వేసుకున్నాడు. సేమ్ దాంట్లో అక్క బ్రైట్ కలర్ అనమాట, కాంట్రాస్ట్ లాగా. అట్లా ముందే ప్లాన్ చేసుకొని తీసుకున్నాము డ్రెస్సెస్ కూడా. అంటే కొంచెం ఫొటోస్లో మంచిగా కనిపిస్తుందని చెప్పేసి. అండ్ ఇదంతా ఇంకా మా ఫ్యామిలీ అనమాట. అరౌండ్ మనకి ఫంక్షన్ అయ్యేటప్పటికి ఒక 70 to 80 మెంబర్స్ వచ్చారు. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంక ఇక్కడ నేననమాట. నేను మొత్తం ఘోరంగా ఉన్నా అనుకుంటా. యాక్చువల్లీ నేను ఎక్కడున్నా నాకు వచ్చిన ఏకైక హెయిర్ లీవ్ చేసుకోవడం. కాబట్టి నేను ఎక్కడ కనిపించినా దయ్యంలానే కనిపిస్తా. బట్ హవెవర్ ఓకే, అది నాకు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఇక్కడ నేను అండ్ అమ్మ అయితే వర్షకి కేక్ తినిపిస్తున్నాం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది నా ఫ్రెండ్స్ గ్యాంగ్. ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా అందరికి తెలుసు, కొత్త ఏం లేదు. అందరితో వీడియోస్ ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే నా స్కూల్ నుండి, ఇంటర్ నుండి, డిగ్రీ నుండి అట్లా నా సెలెక్టెడ్ ఇంపార్టెంట్ పీపుల్ అనమాట. వీళ్ళు 4 మెంబర్స్ ఒకేసారి కలవడం కూడా నాకు చాలా స్పెషల్గా అనిపించింది. నేను ఇంకా ఎక్కువ వ్లాగ్ షూట్ చేయలేదు. ఎందుకు అంటే వర్షు కూడా పడుకున్నాడు అనమాట. జస్ట్ 1 అవరే వాడు ఆ కేక్ కటింగ్ మూమెంట్లో ఉన్నాడు. తర్వాత వాడు కూడా పడుకున్నాడు. ఇంకా నాకు వీడియో ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేయాలి అనిపించింది. ఎందుకంటే మెమరీస్ కావాలి కదా. వ్లాగ్ నేను చాలా తక్కువ షూట్ చేశాను కాబట్టి ఇంకా అన్బాక్సింగ్ వీడియో కూడా ఇక్కడే యాడ్ చేసిద్దాము అని చెప్పేసి యాడ్ చేస్తున్నాం. ఇది మనకి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో అంటే అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే అంత పెద్ద అన్బాక్సింగ్ వీడియో ఏం కాదు. ఇది కొంచెం లిమిటెడ్ అనమాట. మాకు వచ్చిన గిఫ్ట్స్ మాత్రం అన్బాక్సింగ్ చేశాను. అంటే చేస్తున్నారు వాళ్ళు, నేను వీడియో తీస్తున్నాను. సో ద థింగ్ ఈజ్ మ్యాక్సిమం మాకు ఎక్కువ మనీ కవర్సే వచ్చాయన్నమాట. సో మనీ కవర్స్ అయితే మనం చూపించలేము కదా, కాబట్టి అవి అట్లా పక్కకు పెట్టేసి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో ఇవన్నీ మా కోసం, నా ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, వర్షి కోసం బ్లెస్ చేసి గిఫ్ట్స్ తీసుకొని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.
అండ్ ఈ సైకిల్ వచ్చేసి నేను అమ్మ కలిసి గిఫ్ట్ చేశాను వాడికి. వాడు ఎప్పటి నుండో సైకిల్ కావాలని అడుగుతుంటే ఇది సర్ప్రైజ్ వీడియో కూడా యాక్చువల్లీ తీద్దాం అనుకున్నా, బట్ వాడు చూసేసాడు, అది నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయా. అంతే గైస్, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వర్షుని బ్లెస్ చేయడం మర్చిపోకండి. అంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.